అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఎస్టీ ఆస్ట్రాలజిక్స్. ఈరోజు మనం చూడబోయే టాపిక్ ఏమిటి అంటే సూర్యుడి గురించి అన్ని విషయాలు తెలుసుకుందాం అండి ఒకే వీడియోలో మనము. సో సూర్యుడు అంటే తెలుసు కదా సార్, 9 గ్రహాల ఒక గ్రహము. దీన్ని మనము నక్షత్ర గ్రహము అంటామండి. మనకి ఇక్కడ సూర్యుడు గురించి లక్షణాలు ఇక్కడ తెలుసుకోబోతామండి వచ్చేసి. తర్వాత వృత్తి తెలుసుకోబోతాము, సూర్యగ్రహానికి సంబంధించిన వృత్తి. తర్వాత సూర్యగ్రహానికి సంబంధించిన బలం అండి, దాన్ని దిగ్బలం అంటాము, అది తెలుసుకుంటాము. తర్వాత సూర్యగ్రహం సంబంధించిన ఉచ్చస్థితి, ఏ రాశిలో ఉచ్చస్థితి అవుతారు, సూర్యుడు వచ్చేసి ఏ రాశిలో నీచస్థితి అవుతారు, వాటి లక్షణాలు ఎలా ఉంటాయి, మళ్ళీ సూర్యుడు వచ్చేసి కేంద్రంలో ఉంటే ఎలా ఉంటుంది, సూర్యుడు వచ్చేసి త్రికోణంలో ఉంటే ఎలా ఉంటుంది, సూర్యుడు వచ్చేసి దుస్థానంలో ఉంటే ఎలా ఉంటుంది అనేది ఒక సూర్యగ్రహాన్ని గురించి జ్యోతిషంలో తెలుసుకోవాల్సిన పూర్తి వివరాలు ఈ వీడియోలో అయితే చెప్తాను, డిస్కస్ చేద్దామని వచ్చేసి. ఫస్ట్ మనకు సూర్యగ్రహం యొక్క లక్షణాలు తెలుసుకుందాం సార్. ఫస్ట్ చూడండి సార్, సూర్యుడు అంటేనే అథారిటివ్ పర్సన్, అధికార ధోరణి ఉంటుంది సార్ ఎవరికైనా సరే. సూర్యుడు అంటే ఈగో సార్. సూర్యుడు అంటే హానెస్టీ సార్, గుర్తుపెట్టుకోండి. ఈగో ఉన్న వాళ్ళ దగ్గర హానెస్టీ ఉంటుంది సార్ వచ్చేసి. ఈలో సూర్యుడు అంటే డామినేటర్ అనమాట. ఇతరులకు ఆర్డర్స్ ఇస్తారు, వాళ్ళు పని చేయరండి. ఇప్పుడు సన్ అంటే మనం చెప్తాం కదా సార్, రాజు అని, యువరాజు రాజు అంటామండి. రాజుకి ఏముంటుంది సార్, రాజుకు అధికారం ధోరణి ఉంటుంది, రాజుకు ఈగో ఉంటుంది, రాజుకు హానెస్టీ ఉంటుంది, రాజుకు డామినేట్ ఉంటుంది. రాజు ఇతరులకి ఆర్డర్ వేస్తాడు సార్ వచ్చేసి. అప్పుడు సూర్యుడు, సన్ మీన్స్ అంటే లైట్, వెలుతురు సార్ వచ్చేసి. సూర్యుడు ఏ పని చేసినా మనకు అది సమాజంలో అందరికీ తెలుస్తుంది సార్ వచ్చేసి. సూర్యుడు అన్నమాట. ఇప్పుడు మన లగ్నం నుంచి సూర్యుడు ఏ భావంలో అంటే ఆ భావం యొక్క కారకత విషయాలు మన సొసైటీలో అందరికీ తెలుస్తాయి అనేట్టుగా అర్థం అండి వచ్చేసి. ఇది లక్షణాలు. ఈ లక్షణాలు ఎలా సార్ మనం దీన్ని డిఫరెన్షియేట్ చేయాలంటే, ఫస్ట్ మనకు రాశి ఉంటుంది కదండి. సపోజ్ మీరు సింహరాశి అనుకుందాం సార్. సింహరాశి అనుకునే వాళ్ళకు ఇక్కడ ఇచ్చిన లక్షణాలు 20% అంటే రాశి అని చూడండి సార్. సింహ రాశి అయితే 20% ఉంటుందండి లక్షణాలు. నక్షత్రం ఏందనుకోండి, సపోజ్ మీకు వచ్చేసి సూర్యుని నక్షత్రాలు మూడు ఉన్నాయి కదా సార్. ఇక్కడ మెన్షన్ చేయలేదా అండి? ఏమండి నేను ఇక్కడ నక్షత్రాలు మెన్షన్ ఇక్కడ ఉండే ఇచ్చాను చూడండి సార్. కృతికా నక్షత్రము, ఉత్తరా పాల్గొన నక్షత్రము, ఉత్తరాషాఢ నక్షత్రం అండి. ఈ మూడు నక్షత్రం ఉన్న వాళ్ళకు కూడా ఈ లక్షణాలు ఉంటాయి సార్ వచ్చేసి. సింహరాశి అయినా ఉంటాయి, నక్షత్రమైనా ఉంటాయి సార్ వచ్చేసి. తర్వాత నక్షత్రం ఉంటుంది, అది అన్నట్టుగా అర్థం అండి. సపోజ్ మీది లగ్నం వేరే అయి ఉంటుందండి. లగ్నం వేరే అయినా కూడా ఈ రాశి అయినా ఉంటాయి సార్ వచ్చేసి. లగ్నం వేరే కాదు సార్, నక్షత్రం మాత్రం అయిందనుకోండి, ఆ నక్షత్రానికి కూడా ఈ లక్షణాలు ఉంటాయి సార్. అప్పుడు మనకు కొన్ని లక్షణాలు ఉంటాయి. అప్పుడు మనకు లగ్నము, మన లగ్నము, ప్రతి ఒక్కరు లగ్నం ఉంటుంది కదా సార్. లగ్నానికి సంబంధించిన లక్షణాలు ఉంటాయి, ఆ వ్యక్తికి రాశికి సంబంధించిన లక్షణాలు ఉంటాయి. తర్వాత నక్షత్రం అధిపతి కదండి, నక్షత్ర అధిపతి సంబంధించిన లక్షణాలు ఉంటాయండి. అక్కడే మనం మూడు గ్రహాలు మిక్స్ అవుతున్నాయి సార్. అన్ని లక్షణాలు కలిగి ఉంటాం సార్. ఏది సార్ ఎక్కువ అంటే, లగ్నము అనేది యాక్షన్ అండి, చేసే పని. ఓకే అండి. ఇప్పుడు సింహ లగ్నం తీసుకుందాం అనుకోండి, చూడండి లగ్నాధిపతి అయినప్పుడు 50% లక్షణాలు ఉంటాయండి. అధికారి ధోరణి, ఈగో, ఆనెస్ట్, డామినేట్, ఆర్డర్స్ ఇవన్నీ 50% ఎక్కువ ఉంటాయి సార్. లగ్నంలో సన్ ఉన్నాడు అనుకోండి, 70% ఉంటాయి సార్ వచ్చేసి. ఇక్కడ ఇచ్చిండే లక్షణాలు లగ్నంలో సూర్యుడు ఉన్న వాళ్ళకి ఈ లక్షణాలు కరెక్ట్, ఎస్ సార్, కరెక్ట్గా మ్యాచ్ అవుతాయి సార్ వచ్చేసి. అట్లా డిఫరెన్షియేట్ చేసుకోవాలి మనం సూర్యగ్రహానికి. నక్షత్రమా, లగ్నమా, లగ్నంలో గ్రహం ఉందా, లగ్నం నుంచి ఏడులో గ్రహం ఉన్నాడు చూసుకోవాలి సార్ వచ్చి, డిఫరెన్షియేట్ తెలియాలి. అందుకే సార్ బుధుడు అనేది లాజికల్ థింకింగ్ అనేట్టుగా అర్థం అండి. ఏ నక్షత్రానికి ఆ ఫలితం ఉంటుందంటే మనం తెలుసుకోవాలి సార్ వచ్చేసి. నెక్స్ట్ వృత్తి ఏం సార్, సన్ యొక్క వృత్తి అంటే, చూడండి సార్, సూర్యుడు ఎంత చిన్న పని చేసినా 10 మంది దగ్గర పని చేయించుకుంటాడు సార్. ఎప్పుడు టాప్ పొజిషన్లో ఉంటాడు సార్ వచ్చేసి. సింహరాశి అయినా, సింహ లగ్నమైనా, లగ్నంలో సొన్న ఉన్న వాళ్ళకి టాప్ టాప్ టాప్, ఏ పని చేసినా టాప్లో ఉండాలి, బాస్ లెవెల్గా వాళ్ళు ఉంటారు సార్. హై లెవెల్ పొజిషన్స్ ఏదర్ గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ అండి. గవర్నమెంట్లో అయినా సరే, ప్రైవేట్లో అయినా సరే, వాళ్ళందరూ టాప్ పొజిషన్లో ఉండాలి కోరుకుంటారు సార్. వెళతారు కూడా అండి, దాంట్లో డౌట్ లేదు. గవర్నమెంట్ జాబ్ ఫ్రమ్ లోవర్ లెవెల్ టు హైయర్ లెవెల్ సార్. వాళ్ళందరూ సూర్యుడు బాగుండే వాళ్ళే వెళ్తారు సార్ వచ్చేసి. శని సంబంధించినాం అనుకోండి, కింద నుంచి పైకి వెళ్తాం సార్. శని సూర్యుడు, గురువు సూర్యుడిని సంబంధించి అనుకోండి, డైరెక్ట్గా పై సార్, ఐఏఎస్, ఐపీఎస్, గ్రూప్ 1 వస్తుంది సార్. గురువు అంటే గౌరవంగా అండి, శని అంటే గౌరవం తక్కువ. అప్పుడు కింద కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు వెళ్తారండి. అప్పుడు ఎవరికైనా సార్ నాకు గ్రూప్ 4 వచ్చిందండి, నాకు శని సూర్యుడు గ్రహ చేరుకున్నారంటే, మీరు గ్రూప్ 4 నుంచి గ్రూప్ 1 వరకు వెళ్ళిపోతారు, మీరు రిటైర్డ్ అయిపోయే లోపల అర్థం అని వచ్చేసి. గురువు సంబంధిస్తే డైరెక్ట్ అండి. అట్లా ఒక్కోదానికి ఒకటి ఉంటాయి సార్. అప్పుడు పొలిటికల్ పీపుల్ లో లెవెల్ నుంచి హై లెవెల్ వరకు అంతా సూడే సార్. రాజకీయాలు, గవర్నమెంట్ జాబు, గవర్నమెంట్ అఫీషియల్స్, ప్రైవేట్లో జాబ్, టాప్ పొజిషన్స్, అన్ని సన్ లేనిదే మనకు జరగదు సార్ వచ్చేసి. మన వెలుతురులో సూర్యుడు యొక్క బలం లేకపోతే బయటికి రాలేము సార్ మనం వచ్చి.
సో ఇదనమాట. సో రాశికి అయితే 20 లక్షణాలు కలిగి ఉంటాయి, లగ్నానికి 50% కలిగి ఉంటాయి. లగ్నంలో సూర్యగ్రహం ఉంటే 70% లక్షణాలు కలిగి ఉంటాయని మనం అర్థం చేసుకోవాలి సార్. అప్పుడు మాకు సార్ నా రాశి ఇది, నాది వచ్చేసి తులారాశి సార్, నాకు తులారాశిలో లక్షణాలు ఉన్నట్టు మీకు నక్షత్రం అయి ఉంటుందండి. అట్లా అనమాట. సో లగ్నం అనేది యాక్షన్ ఇవన్నీ చేస్తారండి వీళ్ళు. రాశి అనేది లక్షణాలు కనపడతాయండి. ఇప్పుడు ఇప్పుడు తులారాశి తీసుకుందాం సార్. తులారాశి అంటే సినిమాలు అంటే ఇష్టం అంటారండి, సినిమాలు చూస్తారు. అదే తులా లగ్నం అయింది అనుకోండి, వాళ్ళు సినిమా ఇండస్ట్రీలో ఉంటారండి. అది సార్ తేడా. లగ్నం అంటే యాక్షన్, అక్కడ దిగుతారు, పని చేస్తారండి. రాశి అంటే లక్షణాలు మాత్రమేనండి. పొలిటికల్ వీళ్ళంతా పొలిటికల్గా ఎక్కువగా మాడతారు, పొలిటికల్ గురించి గవర్నమెంట్ గురించి అనేట్టుగా అర్థం సార్ రాశి అయితే. లగ్నం అయితే ఒక చిన్న జాబ్లో ఉంటారు, గవర్నమెంట్ జాబ్లో అనేట్టుగా అర్థం సార్ వచ్చేసి. అట్లా అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ బలం. ఏంటి సార్ ఇది, సూర్యుడు ఎప్పుడైనా చూడండి ఏ లగ్నం వారికైనా సరే సార్, లగ్నం నుంచి 10వ స్థానంలో సూర్యుడు ఉంటే నాన్నగారి యొక్క బలం ఎక్కువ సార్ ఫస్ట్. తర్వాత ఈ జాతకుడు కూడా ప్రతి నెల గవర్నమెంట్ ఇన్కమ్ అనేది ఏదో ఒక రూపంలో ఉంటుంది సార్. గవర్నమెంట్ జాబ్ చేస్తే గవర్నమెంట్ జాబు, ప్రైవేట్ జాబ్ చేస్తే ప్రైవేట్ ఇన్కమ్ ఖచ్చితంగా ఉంటుంది సార్ వచ్చేసి. లగ్నం నుంచి 10వ స్థానంలో సూర్యుడు ఉంటే నాన్నగారికి సొసైటీలో పేరు ఎక్కువ ఉంటుందండి. ఉండే బలం ఏ లగ్నమైనా సరే సార్, లగ్నం ఎంచుకోండి, 10వ స్థానంలో సన్ ఉన్నాడా ఓకే లక్ అండి. ఫిక్స్డ్ ఇన్కమ్ ఏదర్ వే, గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్. ఎందుకంటే మనం ఇక్కడ చెప్పలేము వాళ్ళ జాతకం చూడడం కానీ, గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్. సో మరి రెండు ఇచ్చేసాం సార్. ఫాదర్ ఖచ్చితంగా గుడ్ పొజిషన్లో ఉంటాడండి. ఎవరికైతే లగ్నం నుంచి 10లో సన్ ఉన్నాడో మీరు పుట్టినాకే మీ నాన్నగారికి గ్రోత్ బాగా వచ్చి ఉంటుందండి. జాబ్ సెటిల్మెంట్ కానీ బాగా కలిసి వస్తుంది. ఎందుకంటే మీ జాతకంలో నాన్న బలం అండి. అప్పుడు నాన్న అక్కడ బలం అవ్వాలి కదా సార్ మీరు పుట్టినప్పుడు. అప్పుడు మీరు ఎవరికైనా పిల్లవాళ్ళకి లగ్నం నుంచి 10లో సూర్యుడు వచ్చినాడు అనుకోండి, ఆ పిల్లవాడు పుట్టిన తర్వాతే మీకు గ్రోత్ ఎక్కువ వస్తుంది సార్ వచ్చేసి. అప్పుడు మనం అక్కడ కంపేర్ చేసుకోవచ్చు. దిగ్బల గ్రహాలు అనమాట వచ్చేసి. చెప్తా సార్ నాకు పిల్లడు పుట్టంగానే జాబ్ వచ్చింది సార్, పుట్టిన సంవత్సరానికి జాబ్ వచ్చింది, 2 ఇయర్స్ జాబ్ వచ్చింది అంటారు సార్. అంటే ఆ పిల్లవాడి జాతకంలో 10లో శని ఉంటాడు సార్, దిగ్బలమైనాడు. వాడు పిల్లవాడి జాతక ప్రకారం వాళ్ళ నాన్న బాగా పెద్ద పొజిషన్ ఉండాలండి. వాడు నాన్న పెద్ద పొజిషన్ ఉండాలంటే పుట్టిన తర్వాత మాకు జాబ్ రావాలి కదా సార్. అలా ఉంటాయి సార్ గ్రహాలు వచ్చేసి. లాజిక్గా అర్థం చేసుకోవాలి సార్ వచ్చేసి. సో ఏ గ్రహం దిగ్బలం అవుతుందో ఆ గ్రహం యొక్క కారకత్వంలో మంచి పేరు ప్రతిష్ట ఉంటాయి సార్. ఎప్పుడు మంచి జాబ్ ఉంది, గవర్నమెంట్ ఇన్కమ్ ఉంది అని చెప్పి నాన్నగారు ఎక్కువ ఎప్పుడు వెలుతురులో తిరుగుతూనే ఉంటాడు సార్, లగ్నం నుంచి 10లో సూర్యుడు ఉంటే. నెక్స్ట్ ఉచ్చ స్థితి నీచ స్థితి సార్. దీనికి ఏంటి సార్ తేడా అంటే, ఉచ్చ స్థితి అంటే ఎక్కువ మందికి తెలియడం సార్ వచ్చేసి. సూర్యుడు ఉచ్చ స్థితిలో అంటే వాళ్ళ నాన్నగారు వచ్చేసి సొసైటీలో చాలా మందికి తెలుసండి, పోతానే గౌరవం. నాన్నగారి పేరు ఆ వీధి నుంచి ఈ వీధి, ఆ ఏరియా మండలం కానీ డిస్టిక్ కానీ ఎక్కడ అంటే డిస్టిక్ అంటే లెవెల్ పెట్టుకోండి, మండలం ఆ ఏరియాలో వచ్చేసి వాళ్ళ ఊర్లో ఎవరు చెప్పినా పేరు తెలుసు అంటారండి. అంత పేరు ప్రతిష్ట తెచ్చిపెడుతుంది సార్ వచ్చేసి. నీచ స్థితి అంటే వాళ్ళకు పేరు తెచ్చుకోవడం చాలా కష్టం, వాళ్ళ నాన్నగారు ఎవరంటే తెలియదు ఆ ఊర్లోని వచ్చేసి. చూడు నీచ స్థితి అంటే తక్కువ గౌరవం ఉంటుంది, వాళ్ళ నాన్నగారి గురించి పేరు ప్రతిష్ట గౌరవం చాలా తక్కువగా ఉంటాయి. ఏదో 5 మందికో 10 మందికి తెలిసిన తప్పితే ఎక్కువ మందికి తెలియదు అనేట్టుగా అసలు అర్థం ఇక్కడ వచ్చేసి. ఇక లక్షణాలు ఇచ్చాము చూడండి, అథారిటీ, ఈగో, హానెస్ట్ ఇవన్నీ. ఉచ్చస్థితి అంటే ఎక్కువ కనపడతాయండి ఆ వ్యక్తి దగ్గర వచ్చేసి. నీచ స్థితి అనుకో ఈ వ్యక్తి లక్షణాలు దగ్గర తక్కువగా కనపడతాయండి ఈ లక్షణాలన్నీ. తక్కువ డామినేట్ సార్ నీచ స్థితి అంటే. ఉచ్చ స్థితి అంటే ఎక్కువ డామినేట్. ఇలా తీసుకున్నాం, సపోజ్ సూర్యుడు ఇక్కడ సింహరాశిలో ఉందాం అనుకున్నాం సార్. ఈ వ్యక్తి వచ్చేసి మ్, 20% డామినేట్ అనుకుందాం సార్ వచ్చేసి. సరే 50% అనుకుందాం సార్. 50% డామినేట్ సూర్యుడు సొంత ఇంట్లో ఉంటే. నీచ స్థితి కాబట్టి 10%మే డామినేట్ చేస్తాడు సార్ వచ్చేసి. ఉచ్చ స్థితి కాబట్టి 100% డామినేషన్ ఉంటుందండి. అంతే సార్, ఉచ్చ స్థితికి నీచ స్థితికి నార్మల్కి వచ్చేసి. ఇక్కడ ఎక్కువ పట్టించుకోడు నీచ స్థితి అండి, నాకు గౌరవం వద్దు. అప్పుడు ఏముంటుంది, నీచ స్థితి గౌరవం వద్దు అంటే అతని దగ్గర డబ్బులు ఉంటాయి సార్. నీచ స్థితి ఉండే గ్రహాల దగ్గర నాన్నగారి దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటాయంటే అర్థం అండి. ఉచ్చస్థితి ఎందుకంటే వచ్చిండ వాళ్ళందరికీ దానాలు చేస్తారు సార్ వాళ్ళు. ఉచ్చస్థితి అంటే ఎందుకు తెలుస్తారు సార్, సొసైటీలో దాన ధర్మాలు, గుళ్ళకు, టెంపుల్స్కి గౌరవం కోసము వీళ్ళు హెల్ప్ చేస్తారండి. వీళ్ళు డబ్బులు పోగొట్టుకుంటారండి, డబ్బులు పోగొట్టుకొని సొసైటీలో గౌరవం పెంచుకుంటారండి. అప్పుడు వాళ్ళందరికీ తెలుసండి మంచి వ్యక్తి, మంచి వ్యక్తి అంటారండి. ఇక్కడ వద్దు వద్దు ఎవరికి డబ్బులు ఇవ్వరు సార్ నిత్య స్థితి ఉండే వాళ్ళకి. నాకు పేరు వద్దు, నేను డబ్బులు ఇవ్వను అంటారు. సో డబ్బులు వీళ్ళ దగ్గర ఉంటాయి సార్ ఎక్కువ వచ్చేసి. చూడండి సార్ గ్రహము. సొసైటీలో పేరు పేరు కావాలన్నా డబ్బులు కావాలా, ఈ రెండు సార్ క్వశ్చన్ మార్క్. పేరు కావాలంటే ఉచ్చస్థితి అండి, డబ్బులు కావాలంటే నీచ స్థితి సార్ వచ్చి. సో డబ్బులు పెట్టుకుంటారు, ఎవరు వచ్చినా కష్టానికి ఎవరు, సో వాళ్ళ దగ్గర డబ్బులు ఎప్పుడూ ఉంటాయి సార్. నీచ స్థితి గ్రహాన్ని దగ్గర డబ్బులు ₹1,00,000 ఉన్నాయని వాళ్ళు చెప్తే వాళ్ళ దగ్గర 10 lakhs ఉన్నట్టు సార్ అర్థం. వాళ్ళ దగ్గర ఎంత అయితే ఉంటుందో వాళ్ళు 10% చెప్తారండి నా దగ్గర ఇంత లెక్క ఉందని చెప్పి గుర్తుపెట్టుకోండి సార్.
వాళ్ళ నాన్నగారు అనమాట. ఉచ్చస్థితి ఉన్న వ్యక్తి దగ్గర మనం 10 lakhs ఉందనుకుంటామండి. కానీ అతను ₹1,00,000 అప్పుల్లో ఉంటాడు సార్ వచ్చేసి. అదే సార్ ఉచ్చస్థితి. బయటికి మాత్రమే గౌరవంగా ఉంటాం సార్. గౌరవం కాపాడుకుంటాం. అప్పు తెచ్చినా డబ్బులు గౌరవం కాపాడుకుంటారు సార్ ఉచ్చస్థితి. నీచ స్థితి అట్లా కాపాడుకోస్తారు వచ్చేసి. డబ్బులు ₹1,00,000 అకౌంట్లో ఉన్నా కూడా లేవు అంటారు సార్ వచ్చేసి. అది సార్. సో ఇప్పుడు గ్రహాలు చూడండి బ్యాలెన్స్ అవుతాయి సార్ వచ్చేసి. ఉచ్చ స్థితి ఒకటి, నీచ స్థితి ఒకటి. గౌరవం కావాలన్నా డబ్బులు కావాలన్నా. అప్పుడు సొసైటీలో ఇద్దరు ఉంటారు కదండి. డబ్బులు ఉన్న వ్యక్తి ఒకరు ఉంటారు, డబ్బులు లేకున్న వ్యక్తి ఎవరు ఉంటారు. డబ్బులు లేకున్న వాళ్ళకి గౌరవం ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి రేలంగ మావయ్య తెలుసు కదా సార్, సీతమ్మ వాకిట సిరిమల చెట్టు. ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ అనుకోండి సార్ ఉచ్చ స్థితి అయితే మనకు. సీతమ్మ వాకిట్ల సిరిమల చెట్ల ప్రకాష్ రాజ్ క్యారెక్టర్లా ఖచ్చితంగా ఉంటుంది సార్ వచ్చేసి. చూడండి ఊర్లో ఎంతమంది వాళ్ళు తెలుసండి అతను వచ్చేసి ఆ క్యారెక్టర్ వచ్చేసి అట్లా ఉంటుంది సార్ వచ్చేసి ఉచ్చ స్థితి అంటే. నీచ స్థితి అంటే తక్కువ సార్ వచ్చేసి. గౌరవం తక్కువే డబ్బులు ఉంటాయి. పేరు మాత్రం ఉండదు సార్ వచ్చి అట్లా. నెక్స్ట్ దీంట్లో కేంద్రంలో ఉంటే ఎలా ఉంటుంది, త్రికోణంలో ఉంటే ఎలా ఉంటుంది, దుస్థానం అంటే ఎలా ఉంటుంది తెలుసుకుందాం సార్. సూర్యుడు వచ్చేసి చూడండి సార్, ఫస్ట్ కేంద్రం అంటే పేరు ప్రతిష్ట వస్తాయి సార్, మనకు వచ్చేస్తాయండి. సూర్యుడు కేంద్రంలో ఉంటే. నాలుగవ భావంలో ఉంటే ఇన్వెస్ట్మెంట్ చేస్తారండి, అంటే నాన్నగారు ఇన్వెస్ట్మెంట్ కోసం సపోర్ట్ చేస్తారంటే అర్థం అండి. లేదంటే అమ్మ వచ్చేసి మనకు నాన్న మాదిరిగా బిహేవ్ చేస్తుందండి. అమ్మే మన ఇంట్లో ఎక్కువ అనేట్టుగా అర్థం అండి. నాన్న యొక్క కంట్రోల్ అమ్మ తీసుకుంటుందండి అక్కడ. నాలుగో బాగుంటే అమ్మ స్థానం కదా సార్. సన్ ఉన్నాడంటే నాన్నకు తీసుకోవాల్సిన నిర్ణయాలని అమ్మ తీసుకుంటుంది. అప్పుడు అమ్మకి గవర్నమెంట్ జాబ్ కానీ అమ్మ కంట్రోల్ ఫుల్ ఇంట్లో ఉంటుంది అంటే అర్థం అండి నాలుగో సూట్ ఉంటే. ఏడులో ఉందనుకోండి, భార్య కంట్రోల్కి వెళ్ళిపోతాం సార్ మనం. భార్య జాబ్ చేస్తూ ఉండొచ్చు, భార్యకి ఇన్కమ్ ఉండొచ్చు, భార్యకి ఎక్కువ ప్రాపర్టీస్ ఉండొచ్చు. సూట్ అంటే మామగారు అండి. అప్పుడు మీ పెళ్లి చేసుకున్న మామగారికి పవర్ ఉంటుంది సార్ అక్కడ. అట్లా అన్నమాట వచ్చేసి పార్ట్నర్తో వస్తుంది పవర్. పదో భావం ఉందనుకోండి, దిగ్బలం చెప్పాను కదా సార్. మన ఇంట్లో మా నాన్నగారు జాబ్లో ఉంటారు అంటే మనకు ఈగో ఉంటుంది అనమాట వచ్చేసి. సో సన్ అంటే ఈగో సార్. సూర్యుడు ఎక్కడున్నా ఈగో ఉంటుంది. లగ్నంలో ఉంటే మనకి ఈగో ఉంటుంది. ఐ ఆమ్ ద టాప్, నేను చూసుకుంటా అంటారు సార్. నాలుగులో అంటే అమ్మగారు ఉంటుంది, నేను నడుపుతా కుటుంబాన్ని, నేను చేస్తా అంటారండి. ఏడులో అంటే పార్ట్నర్ చెప్తుంది, నేను చేస్తా, మా నాన్న ఉన్నారని చెప్తాను, నేను ఉండా ముందు అని, నేను చూసుకుంటాను ముందు చేయంటారు. ధైర్యం ఇస్తుంది సార్ సన్ ఎప్పుడు. నేనున్నాను, నీకు నేనున్నాను అని చెప్పి ధైర్యం ఇచ్చేది సూర్యగ్రహం సార్. నీకు ఏదైనా సమస్య వస్తే నేను చూసుకుంటా అని చెప్తుంది సార్ సూర్యుడు వచ్చేసి. త్రికోణం అనుకోండి, లగ్నం చెప్పా, త్రికోణం అనుకోండి 5 సార్ వచ్చేసి. పిల్లలు అంటే మీ పిల్లలు 5లో ఉంటే వాళ్ళు పెద్దవాళ్ళు అవుతారు కదండి. 10th క్లాస్ ఇంటర్మీడియట్ నుంచి చెప్తారు, నాన్న నేను చూసుకుంటా నిన్ను, అంటే ఒక నాన్నలాగా ఉంటాయి. అప్పుడు 5వ భావంలో అంటే పిల్లలే మిమ్మల్ని నాన్నలాగా చూసుకుంటారండి వచ్చేసి. అంటే మీ పిల్లలు మీ నాన్న ఎట్లా చూసి అట్లా చూసుకుంటారంటే అర్థం అండి. వాళ్ళు డిగ్రీ చేయొచ్చు, నాన్న నేను సంపాదిస్తున్నాను, నేను కుటుంబం నేను రన్ చేస్తాను నాన్న, నువ్వేం పని చేయొద్దు అంటారండి. లగ్నం నుంచి 5లో సూర్యుడు ఉంటే పిల్లలే నాన్న యొక్క కంట్రోల్ తీసుకుంటారండి. నాన్నలాగా ఉంటారు వచ్చేప్పుడు. నేను చేస్తాను, నేను సంపాదిస్తాను కదా, నేను చూసుకుంటాను, మీరు ఖాళీగా ఉండని చెప్తారండి. అప్పుడు అమ్మా నాన్న కొంచెం పేద కుటుంబంలో ఉన్నటోళ్ళకి సూర్యుడు 5లో ఉన్నాడు అనుకోండి, అబ్బాయి జాబ్ చేసి గవర్నమెంట్ జాబ్ వచ్చేసి వస్తుంది, అతను వచ్చేసి ఇంటికి రన్ చేస్తాడు ఫ్యామిలీని అనేట్టుగా అర్థం సార్ వచ్చేసి. 9లో ఉన్నాడు అనుకోండి, నాన్నే మనకు ఫ్యామిలీ రన్ చేస్తా ఉన్నాడు అనేట్టుగా అర్థం సార్ వచ్చేసి. బలం ఉంది, నాన్నకి ఈగో ఉంది, నేను చూసుకుంటాను, నేను చేస్తా అంటాడు సార్ నాన్నే మనకు వచ్చేసి. అది సార్ అర్థం. అప్పుడు ఏ భావంలో ఉంటే ఆ భావం యొక్క మరి వ్యక్తి బలంగా ఉంటాడంటే అర్థం అని వచ్చేసి. నెక్స్ట్ 3, 6, 8, 12 సార్. దీంట్లో ఏంటి సార్ తేడా అంటే సూర్యుడు 3లో ఉంటే మనం ఒక ఎక్కువ కష్టపడాల్సి వస్తుందండి. నాన్నకు ఆ 3వ స్థానం అంటే ధైర్యస్థానం సార్. ఈ 3, 6, 5 పనులు అంటే మనము నాన్నగారు చేసినటువంటి మంచి పనులు మనం గుర్తు పెట్టుకోలేమండి. ఇక్కడ చూడండి సార్, ఈ కేంద్రంలో కానీ త్రికోణంలో గ్రహం ఉన్నప్పుడు నాన్నగారు మనకు ఏమి చేయకపోయినా కూడా మనం ఫీల్ అవ్వము. నాన్నున్నాడు ఉన్నాడు అంటే బలం ఉంటుంది సార్. ఇక్కడ ఏది నాన్నగారు చేసి మనకు డబ్బులు ఖర్చు పెట్టినా కూడా మనం ఫీల్ అవ్వం, మన శత్రుత్వంగా ఫీల్ అవుతామండి. మూడులో ఉంటే అన్ని నాన్నగారి కోసము సేల్ ఆఫ్ ప్రాపర్టీస్ అని, నాన్నగారి కోసం ఆస్తులు అమ్మేశాను నేను అంటారండి వచ్చేసి. మా నాన్న కోసం అమ్మినాను, మా నాన్నగారు ఆరోగ్య సమస్యలు ఎక్కువ ఉన్నాయని చెప్తారు సార్ వచ్చి. ఎందుకంటే 4వ స్థానం అధిపతి మాది ఇది ఇన్వెస్ట్మెంట్ సార్. 4, 3 అనేది మెడికల్ ఎక్స్పెన్సెస్ అండి. అక్కడ సూర్యుడు ఉన్నాడు కాబట్టి నాన్నగారికి ఖర్చు పెడతారండి. ప్రాపర్టీ అమ్మి ఖర్చు పెట్టాల్సి వస్తుంది. సేల్ ఆఫ్ హౌస్ ఒకటి ప్రాపర్టీ అమ్మల్లా, ఒకటి హాస్పిటల్ ఖర్చు పెట్టాలండి. 6 ఉన్నామనుకోండి, అప్పు, నాన్న కోసం అప్పు చేస్తా ఉంటారు సార్ వచ్చేసి. నాన్న వీళ్ళు శత్రువులుగా ఫీల్ అవుతా ఉంటారు. కానీ నాన్న మంచి చేస్తారండి, కానీ మనం ఫీల్ అవ్వలేమండి వచ్చేసి. అదే సార్ గ్రహాలు వచ్చేసి. మంచి భావంలో ఉంటే నాన్న ఏమి చేయకైనా ఫీల్ అవుతాం సార్, బలం పొందుతాం ఇక్కడ 7లో ఉంటే. కానీ ఇక్కడ 6లో ఉంటే నాన్న మన శత్రువులాగా చూస్తాము. కానీ నాన్నగారు డబ్బులు ఇచ్చారు, ఇచ్చేస్తారు డబ్బులు. మా నాన్నగారు చదువుకున్నంత మా నాన్న చదివించారు సార్, కానీ మా నాన్న నాకు ఇష్టం లేదంటారండి. అట్లా ఉంటుంది సార్ ఇక్కడ. దుస్థానంలో ఉంటే శత్రువులా ఫీల్ అవుతాం. 8లో ఉన్నాయి అనుకోండి, నాన్నగారి వల్ల అవమానము. ఇక్కడ నాన్నగారి వల్ల శత్రువులు ఏర్పడతారు, నాన్నగారి ఫ్యామిలీ శత్రుత్వం ఏర్పడుతుంది మనకు.
అన్నిటిగా తీసుకోవాలి సార్ వచ్చి. నాన్నగారి ఫ్యామిలీ సంబంధం అందరూ మన శత్రువులుగా భావిస్తామండి వచ్చేసి. వాళ్ళు మంచి చేసినా కూడా అంతేనండి, మనం శత్రువుగా భావిస్తాం సార్. ఎనిమిదిలో ఉంటే నాన్నగారి వల్ల అవమానము, నాన్నగారి వల్ల అదృష్టము, నాన్నగారి వల్ల దురదృష్టము, నాన్నగారి వల్ల అవమానం అవుతుంది సార్ ఎనిమిదిలో ఉంటే. అప్పుడు నాన్న మనకి ఏం చేసినా మనము ఒప్పుకోమండి ఇక్కడ. అది 12లో ఉన్నాడు అనుకోండి, నాన్నగారి వల్ల ఖర్చు అవుతుంది సార్ ఎక్కువ వచ్చేసి, హాస్పిటల్ ఖర్చు అవి ఇవన్నీ ఉంటాయి. ఈగో ఉంటుంది, నేనే ఖర్చు పెట్టాలని చెప్తారు సార్ నాన్నగారు. నాన్నకి ఏదైనా బాగలేకపోయినా నేనే ఖర్చు పెడతానేసి ఫస్ట్ డబ్బులు తీసుకొచ్చి బిల్లు కట్టేది ఎవరంటే లగ్నం నుంచి 12లో సన్ ఉంటే వాళ్ళే కడతారు సార్ వచ్చేసి. నాన్న హాస్పిటల్ పోయి లాస్ట్లో కార్యం చేస్తాం చూడండి సార్, ఆ కార్యానికి కూడా వాళ్ళే బిల్లు కడతారండి. ఇప్పుడు చూసుకోవచ్చు మన లగ్నం నుంచి ఉమ్, పిల్లవాడు చూడొచ్చు అనమాట, ఈ కొడుకు నన్ను చివరి ఏళ్ళని చూసుకుంటాడా, చూసుకోవడం క్వశ్చన్ వస్తుంది కదా సార్. పిల్లలు ఉన్నారు సార్ నాకు, కష్టపడుతున్నానంటే మీ పిల్లవాడికి లగ్నం నుంచి 12లో ఏ గ్రహం ఉంటుందో ఆ గ్రహానికి సంబంధించినది ఎక్కువ డబ్బులు ఖర్చు పెడతాడు అన్నట్టుగా అర్థం అండి వచ్చేసి. పిల్లలకు లగ్నం నుంచి సూర్యుడు కానీ చంద్రుడు కానీ అంటే అమ్మ నాన్నకు ఖర్చు పెడతారు డబ్బులు అన్నట్టుగా అర్థం అండి వచ్చేసి. హాస్పిటల్ ఖర్చు అన్ని పెడతారంటే అర్థం. ఏ గ్రహం లేదనుకోండి సార్, వాళ్ళు మీకు ఖర్చు పెట్టారంటే అర్థం అండి వచ్చేసి, మీరు సంపాదించిన దాంట్లో పెడతారంటే అర్థం అండి సార్ వచ్చి. సో అలా ఉంటాయి సార్, ప్రతి గ్రహము పాజిటివ్ ఇస్తుంది, నెగిటివ్ ఇస్తుంది, అన్ని బ్యాలెన్స్ ఉంటుంది సార్ మన లైఫ్ ఎప్పుడు, గ్రహాలు వచ్చేసి. సో ఇది సార్ వచ్చేసి, లెంత్ అయింది అనుకుంటాను. థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. ఈ యొక్క వీడియోస్ పీడిఎఫ్ కావాలంటే మనకి ఇక్కడ ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి సార్. కొంచెం అమౌంట్ ఛార్జ్ చేస్తాం, ఎందుకంటే ఒక్కొక్క స్లైడ్ చేయడం కష్టం అండి వచ్చేసి, 3 to 4 hours స్పెండ్ చేయాలి. సో మాకు ఒక 1000 స్లైడ్స్ ఎంతో ఉన్నాయి సార్, 1013 స్లైడ్స్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది సార్, కొంచెం ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకు తీసుకొని నేర్చుకోండి సార్ వచ్చేసి నా ప్రాబ్లం. మనం ఇప్పుడు ఆల్రెడీ క్లాస్ స్టార్ట్ అయింది సార్, నవగ్రహ నాడి కోర్స్ కంప్లీట్ అయిపోయిందని వచ్చేసి. ఎవరికైనా మీకు పీడిఎఫ్ కావాలంటే అది సారీ పీడిఎఫ్ అంటున్నాను, రికార్డింగ్ సెషన్ కావాలంటే తీసుకోస్తారు, అవైలబుల్ అయితే ఉన్నాయి. నవగ్రహ నాడి వచ్చేసి నెక్స్ట్ దశాభుక్తి అనేది క్లాస్ ఉంటుంది సార్, అనౌన్స్ చేస్తాను. 2 days తర్వాత ఉంటుంది సార్ వచ్చేసి. నవగ్రహ నాడి అయితే అయిపోయింది సార్ వచ్చేసి. నెక్స్ట్ దశాభుక్తి గురించి చెప్తాను సార్ వచ్చి, క్లాస్ ఉంటుంది. ఈ అస్ట్రాలజీ డీటెయిల్స్ నాకు అన్ని రికార్డింగ్స్ కావాలంటే మీరు ఈ నెంబర్ వాట్సాప్ చేస్తే మీకు అన్ని రికార్డింగ్స్ అన్నీ ఉన్నాయి సార్ వచ్చేసి. ఇక నవగ్రహ నాడి కాన్సెప్ట్ అదంతా వస్తాయి సార్ అంతా వచ్చి. ఓకే అండి, సో థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.